నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. వ్యాపారం చేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే బిజినెస్లో నష్టాలు వస్తాయేమోనని వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ హర్యానాకు చెందిన ఓ యువతి స్టోరీ తెలుసుకుంటే వ్యాపారంలో లక్షలు కురిపించవచ్చనే నమ్మకం మీకు కూడా వస్తుంది. ఉద్యోగం చేస్తూనే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి ఉదాహరణ. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన పలక్ అరోరా అనే యువతి మిల్లెట్ ఆధారిత ఇన్స్టెంట్ ఫుడ్ ప్రొడక్ట్స్తో నెలకు సుమారు 3 లక్షల ఆదాయం సాధిస్తోంది. కేవలం ఆరోగ్యకరమైన ఆలోచనతో మొదలైన ప్రయత్నం ఇప్పుడు విజయవంతంగా బ్రాండ్గా మారింది. ఈ కథ కేవలం ఆమె సక్సెస్ గురించే కాదు, మీరు కూడా ఇలాంటి వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై స్పష్టమైన దారి చూపిస్తుంది. ఇప్పటి తరం మహిళలు ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ బిజీగా ఉంటున్నారు. వంటకు సమయం కేటాయించడం కూడా కష్టమవుతోంది. అందుకే ఇన్స్టెంట్ మిక్సెస్, రెడీ టు ఈట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. కానీ మార్కెట్లో ఉన్న వాటిలో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు ఎక్కువగా ఉండడం ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతోంది. పలక్ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రావడం ఆమెకు మిల్లెట్స్ విలువ తెలిసేలా చేసింది. మార్కెట్లో నాణ్యమైన ప్రిజర్వేటివ్స్ లేని మిల్లెట్ ప్రోడక్ట్స్ తక్కువగా ఉన్నాయని గుర్తించింది. అదే ఆమె వ్యాపారానికి బలమైన ఆలోచనగా మారింది. పలక్ ఫుడ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివినా ప్రారంభం మాత్రం తన ఇంటి వంటగదిలోనే చేసింది. రాగులు, జొన్నలు, మొలకెత్తిన పప్పులు కలిపి కొత్త రెసిపీలు తయారు చేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల అభిప్రాయాలు తీసుకుంది. ఫీడ్బ్యాక్ ఆధారంగా రెసిపీల్లో మార్పులు చేసింది. అలా 2021లో పలక్ తన సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత మిల్లెట్ ఆధారిత నూడిల్స్, పాస్తా, పులావ్ మిక్స్, ప్యాన్ కేక్ మిక్స్, రాగి సూప్, ఫ్లేక్స్ వంటి 15కు పైగా ఉత్పత్తులు తీసుకొచ్చింది. ముఖ్యంగా 10 నిమిషాల్లో సిద్ధమయ్యేలా ఉత్పత్తులు డిజైన్ చేసింది. మిల్లెట్స్ను నానబెట్టే అవసరం లేకుండా తయారీ విధానం, మొలకెత్తించడం, వేయించడం వంటి పద్ధతులతో పోషకాలు కాపాడటం, చిన్న ప్యాక్ నుంచి జంబో ప్యాక్ వరకు అందుబాటులో తీసుకొచ్చింది. పలక్ తన ఉత్పత్తుల్ని వెబ్సైట్, సూపర్ మార్కెట్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా విక్రయిస్తోంది. ఫుడ్ ఎగ్జిబిషన్స్, ఫుడ్ ఫెస్టివల్స్లో పాల్గొంటూ కస్టమర్లను నేరుగా కలుస్తోంది. మీరు కూడా ఇలా రాణించాలంటే ముందుగా మార్కెట్లో ఉన్న లోటును గుర్తించండి. వినియోగదారుల సమస్యలేంటో తెలుసుకోవాలి. ఫుడ్ ట్రెండ్స్, ఫుడ్ అలవాట్లపై పరిశీలించాలి. సమస్య ఉన్న చోటే వ్యాపార అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలి. ఆ తర్వాత చిన్న స్థాయిలో ట్రయల్స్ చేయాలి. 3 నుంచి 4 ప్రోడక్ట్స్తో మొదలు పెట్టాలి. ఫ్రెండ్స్ కాలనీలో ట్రయల్స్ సేల్స్ చేయాలి. కస్టమర్ అభిప్రాయాలు నమోదు చేసుకోవాలి. మొదట్లో పెద్ద పెట్టుబడి అవసరం లేదు. క్వాలిటీ, రుచే కీలకం. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, FSSAI రిజిస్ట్రేషన్, స్పష్టమైన లేబులింగ్, వినియోగదారులకు హెల్దీ ప్లస్ క్విక్ అనే స్పష్టమైన సందేశం చేరేలా చూడాలి. బ్రాండ్ నమ్మకం పెరిగితే అమ్మకాలు వాటంతటా అవే పెరుగుతాయి. ఇందుకోసం స్పెషల్ మీడియా మార్కెటింగ్ ప్రారంభించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా డెమో వీడియోలు పెట్టండి. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో లిస్ట్ చేయండి. స్థానిక కిరాణా దుకాణాల్లో టై అప్స్ చేసుకోండి. హెల్త్ క్లబ్లు, జిమ్లలో ప్రమోషన్ చేయండి. ప్రారంభంలో లాభం తక్కువైనా దీర్ఘకాలంలో ఆదాయం వేగంగా పెరుగుతుంది. వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్పత్తి నాణ్యతపై రాజీ పడకండి. మార్కెట్ ట్రెండ్స్ పరిశీలించండి. నిరంతరం కొత్త ఉత్పత్తులు తీసుకురండి. కస్టమర్ నమ్మకం సంపాదించండి. చిన్న టీంతో ప్రారంభించి క్రమంగా విస్తరించండి. చిన్న స్థాయిలో మొదలు పెట్టాలంటే సుమారు 1 నుండి 3 లక్షల పెట్టుబడి సరిపోతుంది. ఇందులో ముడి సరుకు కొనుగోలు, చిన్న మిక్సింగ్ యూనిట్, ప్యాకేజింగ్ మెటీరియల్, లైసెన్సులు, మార్కెటింగ్ ఖర్చులు, డిమాండ్ పెరిగిన కొద్దీ యూనిట్ను విస్తరించవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.